Guys, look at this. Snowfall guys, live snowfall guys. Kardungla, welcome to Kardungla. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ సత్య. సో ప్రెజెంట్ మనమైతే లేలో ఉన్నామన్నమాట. నిన్నైతే లేక్ రీచ్ అయినాం కదా. నిన్న మేము ఉన్నదైతే స్టే ఇది తిరిగిపోయింది. సో ఇంకా మన బైక్ నిన్నైతే లేలకి ఎంటర్ అవ్వగానే పికప్ వస్తే అస్సలు మొత్తం డౌన్ అయిపోయింది, ఎక్కని కూడా ఎక్కట్లేదు. ఏమైందిరా బాబు అని ఇక్కడ రూమ్కి వచ్చినాక చూసిన మన బైక్ అయితే బ్యాక్ టైర్ పంచర్ అయితే అయింది. ఇప్పుడు వెళ్ళి పంచర్ వేయాలి. మన బైక్స్ అయితే పార్కింగ్ అండ్ మన వినయ్ బ్రోలు కూడా వచ్చేసారు మన దగ్గరికి. మొత్తం పంచర్ అయింది, ఫస్ట్ వెళ్ళి పంచర్ వేయించుకుందాం గైస్. ఇక్కడ చిన్న వీడియో షూట్స్ అండ్ ఫోటో షూట్స్ అయితే అయిపోయినాయి. ఆల్ సెట్ టు గో. మన బండి టైర్ అయితే పంచర్ చేపియాలి, పంచర్ అయింది. నిన్న వెళ్ళినాం కానీ నిన్నైతే లే మార్కెట్ మొత్తం క్లోజ్ ఉండడం వల్ల టైర్ పంచర్ అయితే అవ్వాలి. చిన్న హోల్ అయితే పడింది. మన బండి అయితే కోల్డ్ స్టార్ట్ చేద్దాం. సో ఆల్ సెట్ గుడ్, ఆల్ సెట్ టు గో. ఈ రోజు నుంచి వీడియోస్ అయితే మిస్ అవ్వకండి. ఫుల్లీ అడ్వెంచరస్ రైడ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవబోతుంది అనమాట. సో సో బాయ్ బాయ్. జై శ్రీరామ్, జై బజరంగబలి. లే మార్కెట్ అనమాట, ఇక్కడ ఉంది కదా లే మార్కెట్. ఇది మొత్తము నిన్నైతే క్లోజ్ ఉండే మొత్తం. లే మార్కెట్లో కూడా ఆగాలి, ఎందుకంటే హ్యాండ్ గ్లౌజెస్ తీసుకోవాలి, కొన్ని వింటర్ జాకెట్స్ తీసుకోవాలి. ఫస్ట్ పంచర్ వేయించుకొని ఆగాలి. టైమే 12 అయిపోయింది టైం. భయ్యా పంచర్ పంచర్ పంచర్. इधर दूसरा दुकान है, ये एसएमएल के सामने. अच्छा, तो उसको पूछो, वो उनका बाइक का दुकान भी है, वो खोल के देंगे उधर फिट करके. अच्छा, थैंक यू भैया. ముందు లేపు. సో పంచర్ కూడా అయిపోయింది. ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ రివర్స్ వెళ్ళాలి. లే మార్కెట్కి పోయి పంచర్కి ఇంత దూరం వచ్చినాం. దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చినాం. ఇది మొత్తం ఎయిర్పోర్ట్, లే ఎయిర్పోర్ట్. ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకోవాలి, లే మార్కెట్కి వెళ్ళాలి, హ్యాండ్ గ్లౌజెస్ తీసుకోవాలి, ఇంకా రైడ్ స్టార్ట్ చేయాలి. ఇప్పటికే 1 అయిపోయింది టైము. ఇక్కడ నుంచి తుర్తుక్ వచ్చేసి 200 కిలోమీటర్స్ ఉంది. తుర్తుక్ అనేది అది కూడా ఇండియాస్ లాస్ట్ విలేజ్ అనమాట. సో ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేపించేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ ఎక్కడ ఉంటుందని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హే చూలే, ఫుల్ ట్యాంక్. మన దగ్గర కూడా ఇట్లాంటి వాళ్ళు ఉంటే బాగుండు. మన దగ్గర 600 అయితే పట్టింది ఫుల్ ట్యాంక్. హాఫ్ ట్యాంక్ ఆల్రెడీ ఉన్నట్టుంది, హాఫ్ ట్యాంక్ ఆల్రెడీ ఉంది. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్, యువర్ గుడ్ నేమ్? Senzin. Say hi to camera. Okay, thank you. Your eyes looking good. Thank you. Okay, thank you so much. Yeah. సెట్ చేసినాం గ్యాప్లా. షాప్కి అయితే వచ్చినాం లే మార్కెట్లో, న్యూ ఆర్మీ జనరల్ స్టోర్. అయితే కొంచెం షాపింగ్ చేసినాం. జస్ట్ వింటర్ గ్లౌస్లో ఒక బంధన అండ్ స్పెట్స్ ఒకటి తీసుకున్నా. ఇన్నర్ లైన్ పర్మిట్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ ఆన్లైన్లో చేసుకోవాలంట, లేదా ఆర్సీ అండ్ ఓకే. సో గైస్ ఇక్కడ అయితే ఒక చిన్న చెకప్ లాంటిది జరిగింది, చిన్న చెక్కింగ్ అయితే చేసారు. ఇక్కడ నుంచి అయితే ఓన్లీ లే అండ్ ఓన్ వెహికల్స్ అయితే అలౌ చేస్తారంట. ఇంకా మీరు ఢిల్లీ వేరే రిజిస్ట్రేషన్ రెంటల్ బైక్స్ తీసుకొస్తే మాత్రం ఇక్కడ నుంచి అయితే అలౌ చేయరంట. జస్ట్ మన ఓన్ బైక్ అయినా ఉండాలి, లేదా ఇక్కడ రెంటల్ అయితే లేక్ సంబంధించిన రిజిస్ట్రేషన్ ఉన్న రెంటల్ బైక్ అయితేనే అలౌ చేస్తారంట. మీరు వేరే ఢిల్లీలో రెంట్కి తీసుకుని వేరే దగ్గర ఎక్కడన్నా రెంట్కి తీసుకొని మీరు తిరుగుదాం అనుకుంటే మాత్రం అవ్వదు. సో మీ ఓన్ బైక్స్ ఉండాలి, లేదా రెంటల్ అయితే లే రిజిస్ట్రేషన్ ఉన్న బైక్ మాత్రమే ఉండాలి. ఇన్నర్ లైన్ పర్మిట్ కూడా అయితే అప్లై చేసేసినాం అనమాట. ఇక్కడనే కూర్చొని ఆన్లైన్లో. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత నెట్ వస్తుందో రాదా, మళ్ళీ ఏమవుతుందని. ముందైతే ఒక చెక్ పోస్ట్ అయితే వస్తుంది, అక్కడైతే పర్మిట్స్ అయితే చూపించాల్సి ఉంటుంది. ఈ పర్మిట్కి పర్ పర్సన్కి వచ్చేసి 400 రూపీస్ అయితే అయింది. అన్ని ప్లేసెస్ అయితే పెట్టేసినాం. సో ఒక ప్లేస్కి పెట్టిన అంతే అంట, అన్ని ప్లేసెస్కి పెట్టినా అంతే అవుతుంది. మేమైతే ఈ ఒక 10 days అయితే పెట్టినాం పర్మిట్. సో 4 लोग का है सर.
ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో పర్మిట్ కూడా చూపించేసినాం, చెక్ చేసుకున్నారు, డన్. ఇక్కడ నుంచి కార్దుంగ్లా వచ్చేసి 26 కిలోమీటర్స్ ఉంది. ఈరోజు మన ప్రయాణం కార్దుంగ్లా, దిస్కెట్, ఇంకా ఈరోజు డెస్టినేషన్ తుర్తుక్. ఇంకెవరైనా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి, ట్రావెల్ విత్ సత్య అని ఉంటుంది. ఈ గ్లౌజ్ వేసుకున్నాక అసలుకి కెమెరా ఆన్ చేస్తున్నదా తెలవట్లే, ఆఫ్ ఉందా తెలవట్లే, బటన్ ఫీల్ తెలవట్లేదు. మొత్తం మంచు మంచు, అక్కడైతే మౌంటైన్ మొత్తం స్నోతో మిలిగిపోయింది. ఇక్కడైనా అక్కడక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయి, అక్కడైతే అవి కూడా కనిపించట్లేవు. వినయ్ బ్రో వాళ్ళ బండి అయితే దాని మీద ఫుల్ లగేజ్ ఉంది, ఇద్దరు ఉన్నారు కదా, గుంజట్లే, అందుకే ఫుల్ ట్రాఫిక్ అయితే ఆగింది. కార్దుంగ్లా, వెల్కమ్ టు కార్దుంగ్లా. 17,982 feet సీ లెవెల్ నుంచి. సో గైస్ ఫైనల్లీ మనం అయితే కార్దుంగ్లా రీచ్ అయిపోయినాం. 17,980 feet హైట్లో. ఇక్కడ బైక్స్తో కొన్ని ఫొటోస్ దిగి మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోవాలి. కార్దుంగ్లోనే ఎంత క్రౌడ్ ఉందో చూడండి, అసలు ఫోటో దిగడానికి కూడా ఇవ్వట్లేదు ఛాన్స్. ఇంక ఇక్కడే ఎట్లా ఉంటే ఉమ్లింగ్లో ఎట్లా ఉంటుందో అర్థం కావట్లే. దిగేసినాం. వెల్కమ్ టు కార్దుంగ్లా. 17,982 feet. 17,982 feet. ఇక్కడ అసలు ఊపిరి కూడా అన్నివ్వట్లే ఫొటోస్ దిగనికి కూడా. నేను గ్లౌజులు వేసుకోలే. అన్నా గ్లౌజ్ వేసుకో, నా మ్యాట్ వేసుకో. విడుదల చేయడం వీడంతే. Guys, look at this. Guys, this is for you. స్నో తీసుకురాలేను, సో ఇక్కడే చూడండి. సో మన బండి కూడా ఆల్ రైట్. కార్దుంగ్లాలో అయితే మేము ఇక్కడనే ఒక గంట సేపు అయితే ఆగిపోయినాం. మేము వచ్చినప్పుడు అయితే ఫుల్ ట్రాఫిక్ ఉండే, ఫుల్ క్రౌడ్ అయ్యారు. తర్వాత మేము వెనకాల స్నో ఉంది, ఆ స్నోలో ఆడుకుంటున్నాం. ఆడుకున్నప్పుడు మొత్తం ఖాళీ అయిపోయింది ఒకేసారి ఉన్నట్టుండి. మళ్ళీ ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది. ఖడ్గం టెన్ 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 టెన్. ఓ కొడక్క, అదేంది నువ్వనా? నేను కూడా చెప్పిస్తా. స్నోఫాల్ గైస్, లైవ్ స్నోఫాల్ గైస్. మన బైక్ ఫస్ట్ టైం స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది గైస్. అమ్మో కొడక్క, ఫోన్ ఉంది ఇక, స్టార్ట్ అవ్వద్దంట. నువ్వు సుఖంగా ఉండి నన్ను సుఖంగా ఉంచు. సో గైస్ చూడండి ఒక్కసారి వ్యూ, మొత్తం వైట్ 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 వైట్. అసలు ఇటు కూర్చున్నాం, వైట్ కళ్ళకు కొడుతుంది, చూడలేకపోతున్నాం అసలు. బాబా ఈయన గోప్రో వ్లాగ్ ఈయన చేస్తున్నాడు, మైకేమో దానికి కనెక్ట్ పెట్టుకున్నాడు. బాబా ఎవరు డ్రైవ్ చేస్తారు, ఎవరు మోటో వ్లాగ్ చేస్తారు? గోప్రోమే అక్కడ ఉంది, ఈయన వెనకాల కూర్చున్నాడుగా, అందుకని మైక్ తీసుకొని దానికి కనెక్ట్ చేసిండు. సో ఈయన మాట్లాడుతూ ఉంటున్నాడు, అక్కడ రికార్డ్ అవుతుంది, ఆ ఫోటోస్ ఈయన యూట్యూబ్లో పెట్టుకుంటాడు. సో ఏమైంది, తిన్నామా? సో లంచ్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ 2 hours మంచిగా టైం వేస్ట్ అయితే చేసినాం. ఇక్కడ 1 hourలో అయిపోయింది, కానీ ఇంకొక 1 hour టైం వేస్ట్ అయిపోయింది. ఇక్కడ ఫ్రైడ్ రైస్ అయితే తిన్నాం అందరం. ఎంత 260 rupees పడింది అనుకుంటా చికెన్ ఫ్రైడ్ రైస్. వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే 200 ఉంది. ఇప్పుడు తుర్తుక్ వెళ్తున్నాం కదా, తుర్తుక్లో ఈరోజు ఉండి మళ్ళీ రివర్స్ రేపు ప్యాంగాంగ్ ఇదే రూట్లో రావాలి. ఇదే రూట్లో వచ్చి అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి. రేపు అసలైన టాస్క్ ఉంటుంది మాకు. తుర్తుక్ నుంచి ప్యాంగాంగ్ రోడ్ అయితే ఇదిగో ఇట్లా ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఇట్లా ఉంటుందంట ఎగ్జాక్ట్గా. సో గైస్ మీరు డియర్ కామ్రేడ్ మూవీ చూస్తుంటారు కదా, అందులో మైల్ స్టోన్ ఉంటుంది డిస్ట్రిక్ట్ 12 kilometers అని. అది ఇక్కడే ఎక్కడ ఉండాలి. మొత్తం అంతా రోడ్డు మొత్తం తీసేసారు కదా, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఆ మైల్ స్టోన్ కూడా పోయిందనమాట. ఇక్కడ మనకి పైన కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి డిస్కిత్ మానెస్ట్రీ అనమాట.
సో ఇప్పుడైతే మేము వెళ్ళట్లేదు, రేపు రిటర్న్ అయ్యి వచ్చేటప్పుడు అయితే ఇది ఎక్స్ప్లోర్ చేస్తాం. ఎందుకంటే మేము ఇప్పుడు తుర్తుకి వెళ్ళాలి. సో ఈజీగా ఒక 3 hours పడుతుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 3:30 అయిపోయింది. సో మేము వెళ్ళినప్పటికి మళ్ళీ లేట్ నైట్ అయితే అక్కడ మాకు స్టేస్ అనేది దొరకవు అనమాట. नीचे से जाना तुरतुक क्या क्या वो पत्थर काट रहे हो? अच्छा इधर से जाना क्या? ఓకే ఓకే. దీని ఆపోజిట్లో ఇంకొక 2 టిప్పర్లు వస్తున్నాయి, లారీలు. సో వెనక్కి వెళ్తుంటే మేము ముందుకు వెళ్తున్నాం. ఆ లారీ అడ్డం వచ్చింది, అక్కడి నుంచి వస్తూనే ఉన్నాం. పాపం ఆడ రివర్స్ వెళ్తూనే ఉన్నాడు. బాయ్. नहीं 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 पीछे है मेरा वाला. ఓకే ఓకే ఓకే. అసలు వెళ్తుంటే ఇప్పుడే ల్యాండ్ స్లైడ్ అయింది, మొత్తం పైనుంచి కింద పడ్డది. రైట్ సైడ్ నుంచి వెళ్ళండి, మీ వాళ్ళు వచ్చినాక కలిసి వెళ్ళండి అంటారు. ఇగో ఇవన్నీ ఇప్పుడు పడ్డాయి, ఇగో ఇవన్నీ ఇప్పుడు పడ్డాయి ఆడ నుంచి. ఇవన్నీ ఇది ఫస్ట్ ఉడేన్ బ్రిడ్జ్ అనుకుంటా నాకు తెలిసి, ఇప్పుడు మనం ఎక్కింది ఫస్ట్ ఈ రైల్లో. సౌండ్ ఘోరంగా వస్తుంది. ఘోరమైన సౌండ్. చూడండి ఎంత పెద్దగా ఉంది బ్రిడ్జ్, అసలుకి ఎంత పెద్దగా ఉంది బ్రిడ్జ్. ఇట్లాంటి బ్రిడ్జిలు క్రాస్ చేయాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే మొన్న మేము స్పిటి నుంచి వచ్చినాం కదా. సో మేము క్రాస్ చేసిన బ్రిడ్జ్ ఒకటి నెక్స్ట్ డే కొలాప్స్ అయిపోయింది. అది మేము క్రాస్ చేసి వచ్చిన నెక్స్ట్ డేనే కొలాబ్ అయిపోయింది. ఒక లారీ వెళ్తున్నప్పుడు మొత్తం కూలిపోయింది ఆ బ్రిడ్జ్ అయితే. అరే చూసారే, నిన్ననే కదరా క్రాస్ చేసిన మీ బ్రిడ్జ్, మంచిగానే ఉండే కదా. చెప్పలేము ఎప్పుడు ఏమవుతుందో, అంతే. ఇంతకుముందు బ్రిడ్జెస్ అంటే కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుండే, ఇప్పుడు బ్రిడ్జెస్ అంటే భయం వేస్తుంది. ఇక్కడ ఒక టీ తాగడానికి అయితే ఆగినాం. టీ అనుకుని మ్యాగీ కూడా తిన్నాం. ఇంకా మన వాళ్ళు వెనకాల ఆగిరని. సో ఇక్కడ వ్యూ అయితే మస్తు ఉంది, రివర్ సైడ్ వ్యూ. ఇక్కడే కూర్చొని చాయ్ మ్యాగీ అయితే తినేసినాం. ఇందాక ఆమె నేను నార్మల్గా బార్డర్ ఏంటి అని అడిగిన. బార్డర్ అని అడిగితే ఆమె ఏమంది అనుకుంటున్నావు? మేము చైనా వాళ్ళం కాదు, పాకిస్తాన్ వాళ్ళం అంది. గుండెలు జారినాయి. అందుకనే నేను బయటకు వచ్చేసి వినయ్తో మాట్లాడుతుంటే అదే ఇండియన్ ఫ్లాగ్స్ ఉన్నాయి. నాకు నిజంగా భయం వేసింది. అందుకని లోపలికి వచ్చి మళ్ళీ వేరే అందరూ ముస్లిమ్సే ఉన్నారనమాట. నాకు కొంచెం భయం వేసింది. ఇందాక నేను ఒక్కనే వస్తున్నా, వీళ్ళందరూ వెనకాల ఉండే. ఒక 2 to 3 kilometers నేను ముందే ఉన్నా. అప్పుడు చాలా భయం వేసింది నాకైతే. ఆ సన్మావ నన్ను వదిలే, ఎక్కడికే పోడు. మేము రూమ్కి వెళ్ళాలా, అప్పుడు సన్మావ ఇంటికి వెళ్ళాలా. ఇప్పుడు ఎంత అవుతున్నట్టు టైము 4 అవుతున్నట్టుంది, కానీ 7 అవుతుంది టైం. 6:55 కనిపిస్తుందా? 6:55. సన్మామ ఇస్ ఆన్ డ్యూటీ. తుర్తుక్ విలేజ్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఇక్కడ స్టే తీసుకోవాలి రేపొద్దున. హాయ్ బ్రో, పర్లేదు బ్రో, ప్రస్తుతానికైతే ఓకే. మనోజ్ డైరీస్ ఏంటి మీరేనా? ఓకే ఓకే. మీరు ఎప్పుడో స్టార్ట్ అయ్యింది, మొన్న మా బ్రోతో కూడా అన్నా. మీరు అదే వైజాగ్ వెళ్ళారు కదా మీరు, అప్పటి నుంచి చూస్తున్నా మీ వీడియోస్. ఒక్కడొక్క ఉరి భయ్యా చూడా హారంతో మారానా భయ్యా. ఓకే అన్న, ఓకే ఓకే ఓకే, జాగ్రత్త. ఓకే కూడా తీసుకున్నాం. జల్దీ లాగిన్ చేస్తున్నా. ఇది వచ్చేసి బాల్కనీ, ఎందుకంటే 2% ఉంది బ్యాటరీ. ఇది వచ్చేసి రూమ్. సో ఇక్కడ నుంచి ఇట్లా ఉందన్నమాట రూమ్ వ్యూ. సో పర్ పర్సన్కి 400 రూపీస్ పడింది. సో ఈరోజు ఇక్కడ ఉండి వచ్చేసి తుర్తుక్ ఎక్స్ప్లోర్ అయితే స్టార్ట్ అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సత్య సైనింగ్ ఆఫ్. రేపొద్దున మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.